హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికీ లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను నువ్వే నేను నేనే నువ్వు కథ చెప్పబోతున్నాను. మరి స్టోరీలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? సోమయ్యకు 25 సంవత్సరాలు నిండగానే ఉన్నట్టుండి లావెక్కడం ప్రారంభించాడు. అతనెంత లావెక్కిపోయాడంటే జనం అతడేమైనా అనుకుంటాడేమోనన్న శంక కూడా లేకుండా అతడి ముఖం ఎదుటే నవ్వసాగారు. సోమయ్య వైద్యుడి దగ్గరకు వెళ్ళి తను లావు తగ్గే ఉపాయం ఏదైనా చెప్పమన్నాడు. రోజు 2 కోసుల దూరం ఆగకుండా పరిగెత్తు, 1 నెల రోజుల్లో సన్నబడిపోతావు అన్నాడు వైద్యుడు. 2 కోసుల దూరం అంటే 4 నడిచే బాటలోనే పరిగెత్తాలి. సోమయ్య ఒకరోజు అలాగే చేశాడు. దారి పొడుగునా అతడికి జనం ఎదురయ్యారు. అతడి పరుగు చూసి చాలామంది నవ్వారు. ఆ నవ్వే వాళ్లలో ఒకడు సోమయ్యను ఎందుకలా పరిగెడుతున్నావని అడిగి సంగతి తెలుసుకున్నాడు. మర్నాడు సోమయ్యకు నిన్నటి కంటే ఆ రోజు దారి పొడుగునా ఎక్కువ మంది జనం కనిపించారు. ఇది పని కాదనుకొని సోమయ్య తెల్లవారుజామునే లేచి పరిగెత్తాలనుకున్నాడు. ఒకరోజు అలాగే చేశాడు. ఒకరిద్దరు దారిలో కనిపించినా లోగడలాగా నవ్వేవాళ్ళు ఎక్కువ కనిపించలేదు. కానీ తెల్లవారుజామున లేవడం అతడికి చాలా ఇబ్బందిగా తయారైంది. ఆ సమయంలోనే అతడికి గాఢంగా నిద్రపడుతుంది. సోమయ్య మళ్ళీ వైద్యుడి దగ్గరకు వెళ్ళి పరిగెత్తడం చాలా కష్టంగా ఉంది, అది నా వల్ల కాదు, ఇంకా సులభమైన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. అదెంత భాగ్యం, ఆహారం మితంగా తీసుకో, రోజు 1 లోటా పాలు, మరొక లోటా పళ్ళ రసం, నిమ్మకాయంత మజ్జిగన్నం ఇలా తిన్నావంటే నీ లావు తగ్గిపోవడానికి 2 నెలలు చాలు అన్నాడు వైద్యుడు. సోమయ్య వైద్యుడు చెప్పినట్టే 2 రోజులు చేశాడు. ఆ 2 రోజులకే అతన్ని ఎక్కడ లేని నీరసం పట్టుకుంది. తిండి కోసం మొహం వాచిపోయాడు. కొంత చిక్కిపోయిన మాట నిజం. అయితే సోమయ్య 3వ రోజున మామూలుగా భోజనం చేశాడు. తిరిగి మనిషి మామూలుగా అయిపోయాడు. సోమయ్య వెంటనే వైద్యుడి దగ్గరకు పోయి 2 రోజులు మితంగా తిన్నాను, బాగా చిక్కిపోయాను. 3వ రోజున ఆగలేక మామూలుగా భోజనం చేశాను, మళ్ళీ మామూలుగా లావెక్కిపోయాను. ఇలా అయితే ఎలా? పూర్తిగా చిక్కి అలాగే ఉండిపోవాలంటే ఎన్నాళ్ళు మితంగా తినాలి అన్నాడు. ఎన్నాళ్ళేమిటి, నువ్వు బతుకున్నన్నాళ్ళు ఇలాగే మితంగా తినాలి. ఎప్పుడైతే మామూలుగా తినడం ప్రారంభిస్తావో అప్పుడు వెంటనే మళ్ళీ లావెక్కడం ప్రారంభమవుతుంది. అది నీ శరీర తత్వం అన్నాడు వైద్యుడు. బ్రతికున్నన్నాళ్ళు తిండి లేకుండా మాడిపోవడం నా వల్ల కాదు, ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని సోమయ్య ప్రాధేయపడ్డాడు. నా దగ్గర ఒక మందున్నది, అది వాడి చూడు అంటూ వైద్యుడు సోమయ్యకు 10 గుళికలు ఇచ్చి రోజు ఒక్కొక్కటి చొప్పున ఉదయమే వేసుకోమన్నాడు. మర్నాడు సోమయ్య 1 గుళిక మింగాడు. గొంతంతా భగ్గుమన్నది. నాలుకపై అదో రకం మంట పుట్టింది. ఆ రోజంతా అతడేం తినలేకపోయాడు. గుళికలో బలవర్ధకాహారం ఏమైనా ఉన్నదేమో, అతడికి నీరసం మాత్రం రాలేదు. మర్నాటికి సోమయ్యకు నాలుక మంట కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ మళ్ళీ గుళిక మింగగానే యథాప్రకారం నాలుక మండసాగింది. ఆ రోజు కూడా అతడేమీ తినలేకపోయాడు. అసంతృప్తిగా ఉన్నప్పటికీ సోమయ్య వైద్యుడిచ్చిన గుళికలన్నీ మింగాలనుకున్నాడు. ఆ రాత్రి సోమయ్య ఇంటికి ఒక మరుగుజ్జువాడు వచ్చాడు. వాడు పొరుగురు వెళ్తూ వాన కారణంగా సోమయ్య ఆతిథ్యం కోరాడు. సోమయ్య అతడికి మర్యాద చేసి మంచి భోజనం పెట్టాడు. తాను మాత్రం ఏమీ తినలేదు. నువ్వు చాలా మంచివాడివి, ఇలాంటి ఆతిథ్యం నాకెవ్వరూ ఇవ్వలేదు, కానీ నాతో కలిసి నువ్వు భోజనం చేయకపోవడం చాలా బాధగా ఉందన్నాడు మరుగుజ్జు. అప్పుడు సోమయ్య మరుగుజ్జుకు తన కథ చెప్పాడు. అంతా విని మరుగుజ్జు, నీ సంగతి సరే, నువ్వు కావాలనుకుంటే సన్నబడవచ్చు, మరి నా సంగతి ఏమిటి? నన్ను పొడవాటివాడుగా చేయగల వైద్యమే లేదు. అంతా నా మరుగుజ్జుతనం చూసి నవ్వుతున్నారు, నేనేం చేయాలి అని అడిగాడు. అవును పాపం, నీది నాకంటే కూడా పరమ దీనస్థితి అన్నాడు సోమయ్య. నువ్వనే పరమ దీనస్థితి నాది కాదు, నీది అన్నాడు మరుగుజ్జు. అదెలా అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా. నువ్వు లావుగా ఉండడం వల్ల నీకు వచ్చిన నష్టమేముంది? అన్ని పనులు బాగానే చేసుకోగలుగుతున్నావు. అయితే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారని సన్నబడాలనుకుంటున్నావు. అంటే నిన్ను చూసి నవ్వే వాళ్ళ కోసం నువ్వు శ్రమ పడాలనుకుంటున్నావు అన్నమాట. మరి నీది దీనస్థితి కాక మరేమిటి అన్నాడు మరుగుజ్జు. అయితే
నిన్ను చూసి ఎవరైనా నవ్వితే నీకు బాధగా ఉండదా అని అడిగాడు సోమయ్య. మొహమాట పడకుండా ఒక సంగతి చెప్పు, నా ఆకారం చూసి చాలామంది నవ్వుతారు, వాళ్లతో పాటు నువ్వు నవ్వుతావా లేదా అన్నాడు మరుగుజ్జు. సోమయ్య ఆ మాట నిజమేనని ఒప్పుకున్నాడు. అలాగే నీ ఆకారం చూసి నవ్వే వాళ్లతో నేను నవ్వుతాను, అవునా అన్నాడు మరుగుజ్జు. అంతే కదా మరి, నీ ఆకారం చూసి నాకు, నా ఆకారం చూసి నీకు నవ్వు రావడం సహజం అన్నాడు సోమయ్య. అది సంగతి. ఇప్పుడు మన సమస్యల పరిష్కారానికి ఎంత సులువైన మార్గం ఉన్నదో చెబుతా విను. ఎవరైనా నిన్ను చూసి నవ్వారనుకో, అప్పుడు నువ్వే నేననుకో. నన్ను చూసి ఎవరైనా నవ్వినప్పుడు నేనే నువ్వనుకుంటాను. ఇంక బాధేముంది అన్నాడు మరుగుజ్జు నవ్వుతూ. మరుగుజ్జు మాటల్లో ఎంతో నిజం ఉన్నదని అనిపించింది సోమయ్యకు. ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరో చూసి నవ్వారని మన శరీరాన్ని బాధ పెట్టుకోవడం ఎందుకు? ఆహార పానీయాల పట్ల ఉన్న ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు? సోమయ్య మరుగుజ్జుకు నమస్కరించి, నీకు ఆతిథ్యం ఇవ్వడం నాకు మేలే అయ్యింది. నువ్వు మహాజ్ఞానిలా హితబోధ చేశావు. ఇంకా నాకే సమస్యలు లేవు అన్నాడు. ఆ తర్వాత సోమయ్య లావు తగ్గలేదు, కానీ అతన్ని చూసి నవ్వే జనం మాత్రం క్రమంగా తగ్గిపోయారు. ఎదుటివాడికి బాధ కలిగించలేనప్పుడు అలా నవ్వడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఫ్రెండ్స్, ఈ కథలను మీరు బెడ్ టైమ్ స్టోరీస్లా కూడా మీ పిల్లలకు వినిపించవచ్చు. దీనివల్ల వాళ్లకు విజ్ఞానం, వినోదం కూడా అందుతాయి. ధన్యవాదాలు.